Shalom. Shalom. Praise the Lord. Before we go into worship, మనము ఆరాధనలోకి ప్రవేశించక ముందు I want to thank you all for the prayers that offered for us as a family, and we are here still alive because of your prayers. మా కుటుంబ పక్షంగా మీరు చేసిన ప్రార్థనలు అన్నిటికీ కూడా మీకు వందనాలు చెప్తూ ఉన్నాను. మీ ప్రార్థనలు బట్టే మేము ఇంకా సజీవులుగా ఉన్నాము. Every one of us in our family, me, my wife, and my son, my daughter, we all went through a crucial time. మా కుటుంబంలో మేమందరము కూడా, నేను, నా భార్య, నా కుమారుడు, నా కోడలు, మేమందరము కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినాం. But God is so faithful in our lives. అయితే మా జీవితాలలో దేవుడు ఎంతో నమ్మదగినవాడు. And we owe much to you all because of your prayers. మీరు చేసిన ప్రార్థనలకే మేమెంతో మీకు రుణపడి ఉన్నాం. So continue to pray for us so that we may be loyal to him till his glorious return. దేవుని యొక్క మహిమాయపరమైన తిరిగి రాకడ వరకు మేము ఆయనకు నమ్మకస్తులుగా ఉండడానికి మా కొరకు మీరు ప్రార్థన కొనసాగించండి. For a short time we'll look into the word of God. కొద్ది సమయము మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. Turn with me to book of Revelation. ప్రకటన గ్రంథము చూడండి. Revelation ప్రకటన chapter 1 please. మొదటి అధ్యాయం అండి. Revelation chapter 1. ప్రకటన మొదటి అధ్యాయము. And from verse 1 to from verse 10 to verse 18. 10వ వచనం నుండి 18వ వచనం వరకు. We'll read alternatively. ఇది మార్చి చదువుకుందాం. Revelation chapter 1. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము From verse 10 to verse 18 alternatively. 10వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుంటున్నాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గయు, తుతియరా, సార్గిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా వాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అనే చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిని ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగువచ్చు వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అతడు తల వెంట్రుకలను తెల్లని హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళుచుండెను. ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుండెను. 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 2. 2వ అధ్యాయం. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. From verse 6 to verse 10 please. 6వ వచనం నుండి 10వ వచనం వరకు అండి. Again alternatively. ఇది కూడా మార్చి చదువుకుందాం. ఫిలిప్పీ 2:6 నుంచి 10 వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొని లేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లు. Come back to book of Revelation please. ప్రకటన గ్రంథానికి తిరిగి రండి. Verse 10 says, 10వ వచనం చెప్తుంది, I was in the spirit. నేను ఆత్మవశుడనై ఉండగా. John the apostle had a revelation at the land called Patmos. పద్మాసు ద్వీపంలో అక్కడ అపోస్తలుడైన యోహాను ఆయన ఒక ప్రత్యక్షత ప్రకటన పొంది ఉన్నాడు. We all know about it. అదంతా మనకు తెలుసు. The church was going through a crucial time. సంఘమంతా కూడా క్లిష్టమైన పరిస్థితి గుండా Was వెళ్తున్నారు. going through persecution. వాళ్ళంతా కూడా హింసల గుండా వెళ్తున్నారు. Now if you also look into the world today, ఈ ప్రస్తుత దినాల్లో ప్రపంచమంతా మీరు చూస్తే the true church, the glorious church
it's going through a great persecution. సత్యమైన సంఘం ఏదో ఏదైతే మహిమాయుక్తమైన సంఘముగా ఉందో అదంతా కూడా హింసల గుండానే వెళ్తూ ఉన్నారు. So he was in the spirit. ఈయన ఆత్మవశుడై ఉన్నాడు. He had a great revelation of the glorious Lord Jesus Christ. మహిమాయుక్తమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప ప్రత్యక్షతను ఆయన పొందినాడు. He just saw the beauty, the grandeur, the glory of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎంత రమ్యమైన లేకపోతే ఆయన మహిమ ఆ గొప్పతనం అంతా కూడా ఆయన చూడగలిగినాడు. You all read those verses. ఈ వచనాలన్నీ కూడా మనం చదివినా We are not getting into the verse by verse and try to understand that. వచనము చదివి మనం అది అర్థం చేసుకోవడం కాదు గాని That is beyond our understanding. మన గ్రహింపుకి అది మించిపోయినది. It was a revelation to John. అది యోహానుకి ఇవ్వబడిన ప్రత్యక్షత. In your personal life, అయితే మీ వ్యక్తిగత జీవితంలో when you see the glory, the beauty of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను ఆయన అందమును మీరు చూసినప్పుడు you also will have the experience of John the Apostle. అపోస్తలుడైన యోహాను కలిగిన అటువంటి అనుభూతినే మనం కూడా కలిగి ఉంటాం. No, we all know John was very dear to the Lord Jesus Christ. యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో సన్నిహితుడుగా ఉండేవాడని మనకు He was తెలుసు. very close to the Lord. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఎంతో సమీపంగా He was సన్నిహితంగా leaning ఉండేవాడు. on the bosom of the Lord. ఆయన ప్రభువారి రొమ్మును ఆనుకొని ఉన్నవాడు. But this experience was something different. అయితే ఇక్కడ ఉన్న అనుభూతి అదంతా వేరైనది. He saw the Lord in the spirit. ఆయన ప్రభువును ఆత్మవశుడై చూసినాడు. It was the manifestation of the glorious Lord Jesus Christ when he was in this world. ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమాయుక్తమైన దర్శనము ఆయనకు కలిగింది. 14th and 15th verse, 14-15 వచనాలలో it speaks of the beauty, the glory of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ లేకపోతే ఆయన రమ్యత ఆయన అందము గురించి ఇక్కడ వర్ణించబడుతుంది. His head, his hairs and his eyes, his feet, everything is mentioned here. ఆయన తల వెంట్రుకలు ఆయన కన్నులు ఆయన పాదములు వాటన్నిటి గురించి కూడా ఇక్కడ వర్ణించబడింది. When he saw the Lord, ఎప్పుడైతే ప్రభువుని చూసినాడో 17th and 18th is the experience of John. యోహాను యొక్క అనుభవము ఇక్కడ 17-18 వచనాలలో ఉంది. He says, when I saw him, I fell at his feet as dead. ఆయన అంటున్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. And then he says, he heard the voice of the Lord. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా నేను ఆయన స్వరమును నేను వింటిని. Fear not, for I am first and last. ఆయన అన్నాడు కదా, నేనే మొదటి వాడను కడపటి వాడను భయపడకుము. 18th verse, 18వ వచనము, I am he that liveth and was dead. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. There is a difference in the Telugu translation. ఈ తెలుగు తర్జుమాలో కొద్దిగా వేరుగా ఉంది. How it begins? ఎలాగ The ఆరంభించబడిందండి? Lord says, fear not, I am living, I liveth. ప్రభువారు చెప్తున్నది ఇక్కడ చూడండి, భయపడకుము అని ముందు చెప్పి నేను సజీవుడనై ఉన్నాను అని I ఉంది. was dead నేను మృతుడనైతిని గాని and I am alive forevermore. నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. I am alive forevermore. యుగ యుగములు సజీవుడనై What do we ఉన్నాను. understand about this? దానిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? God is an immortal God. దేవుడు ఆయన అంతుడు, ఆయన నిత్యము ఉండేవాడు. Oh, it takes a long time to explain all those things. ఆ విషయాలన్నీ కూడా వివరించాలంటే చాలా సమయం పడుతుంది. When you really encounter this Lord in your personal life, మీ వ్యక్తిగతమైన జీవితంలో ఇట్టి ప్రభువును గనుక మీరు ఎదుర్కొంటే, when you have a revelation of this glorious Lord, ఇటువంటి మహిమాయుక్తమైన ప్రభువారి దర్శనము మీకు కలిగితే, what happened to John? యోహానుకి ఏం జరిగింది? I was dead. నేను చచ్చిన వాడి వలె పడితిని. I was dead. నేను మృతుడనైతిని. And I fell at his feet. నేను ఆయన పాదముల యొద్ద పడితిని. We can't do that right now here. మనం ఇక్కడ అలాగ చేయలేము. No, I once explained about that. Sir Asht Pranam in Sanskrit. సంస్కృతంలో శాస్త్రాంగ ప్రణామము అని అంటారు. శాస్త్ర ప్రణామం అని We see అది it మీకు ముందే వివరించాను. we see it in eternity in Revelation. ఈ People ప్రకటన doing that. గ్రంథంలో
నిత్యత్వములో అదే మనము చేసేది అని మనం చూడగలుగుతున్నాం. Just falling on the floor like that before him. అంటే నేల మీద సాష్టాంగ పడిపోవడం ఆ ప్రభువారి ఎదుట. When you have a revelation like that, అటువంటి ప్రత్యక్షత ఎప్పుడైతే మీకు కలుగుతాదో you will definitely do it in your personal life. మీ వ్యక్తిగతమైన జీవితంలో ఖచ్చితంగా ఇలాగ చేస్తారు. That's worship. అదే ఆరాధన. Why this glorious Lord has to experience death in his life? ఈ మహిమాయుక్తమైన ఈ ప్రభువు ఆయన చావును లేకపోతే ఎందుకు ఆయన తన జీవితంలో చూడవలసి వచ్చింది? Paul had a deeper revelation about the glorious cross of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమాయుక్తమైన సిలువను గూర్చి పౌలుకు ఇంకా లోతైన దర్శనం కలిగింది. You and I, when we come closer to the cross, మీరు నేను కూడా ఎప్పుడైతే సిలువకు ఇంకా సమీపంగా వస్తామో, when we try to understand the cost, the price the Lord has paid for you and for me, మీ కొరకు నా కొరకు ప్రభువారు ఆ సిలువ మీద ఎటువంటి క్రయము దానికి చెల్లించినారో అది it తెలుసుకున్నప్పుడు is something beyond our knowledge. అది మన గ్రహింపుకు మించిపోయినదే. But it takes time to understand in our day-to-day life. The more we come closer to the cross of Calvary, we will understand God's divine love for us. కలువరి సిలువ దగ్గరికి మన అనుదిన జీవితంలో మెట్టుమెట్టున సమీపించి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దైవిక ప్రేమను మనము అర్థం చేసుకోగలుగుతాం. I love thee with an everlasting love. మిమ్మను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి It's a ఉన్నాను. love started at the cross of Calvary. కలువరి సిలువ దగ్గర ఆరంభించబడిన ఆ ప్రేమ It lands up into eternity. అది నిత్యత్వం వరకు కూడా కొనసాగే It's an ప్రేమ. everlasting love. అది శాశ్వతమైన ప్రేమ. That made the Lord to go to the cross of Calvary. అదే యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కలువరి సిలువ దగ్గరికి వెళ్ళడానికి అంగీకరించింది. Paul could understand in a deeper way through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఈ పౌలు దీనిని ఇంకా లోతుగా అర్థం చేసుకోగలిగినాడు. He took the form of a man. ఆయన మనుష్యుని స్వరూపము తీసుకున్నాడు. And he took no reputation. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాము. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. He took no reputation. తనకు తానే రిక్తునిగా ఎంచుకున్నాడు. He was obedient unto the death of the cross. అంటే సిలువ మీద మరణమంత వరకు ఆయన దేవునికి విధేయత చూపించినాడు. And 9th verse says, ఇక్కడ 9వ వచనం చెప్తుంది, God has exalted him above everyone's name. అందుకనే ప్రతి నామము కంటే పైనామముగా ఆయనని హెచ్చించినాడు. Every knee shall bow before him. ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగును. To give us this great salvation, ఈ గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి God the Father, God the Son has to pay a cost, a price on the cross of Calvary. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు వారు కలువరి సిలువ పైన ఒక క్రయమును చెల్లించవలసి వచ్చింది. Turn with me to book of Isaiah, please. నాతో పాటు యెషయా గ్రంథము చూడండి. Isaiah 53 యెషయా గ్రంథము 53వ అధ్యాయం and verse 10. 10వ వచనం. Isaiah 53 verse 10. యెషయా 53 10వ వచనం. It pleased the Lord to bruise him, to put him to grief. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. When thou shalt make his soul an offering for sin, he shall see the seed, he shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. Now what Isaiah is saying here? ఇక్కడ యెషయా ఏమంటున్నాడండి? It pleased God to bruise him. ఆయనను నలుగగొట్టుటకు దేవునికి ఇష్టమాయెను. Look at this now. ఇది చూడండి ఒకసారి. When we stand at the cross, మనం సిలువ దగ్గర ఎప్పుడైతే నిలబడతామో, now did we go to the cross as holy, perfect, righteous people? మనం ఏదో నీతిమంతులుగా పరిపూర్ణులముగా చాలా పవిత్రులముగా సిలువ దగ్గరికి వచ్చినామా? We know many things about our past.
మన గత జీవితం గురించి అనేక విషయాలు మనం ఎరుగుదుము. When we were ungodly, మనము దేవునికి విరోధులుగా ఉన్నప్పుడు this has happened on the cross of Calvary. ఇది కలువరి సిలువలో జరిగింది. It pleased the Lord to bruise him. ఆయనను నలుగగొట్టుటకు దేవునికి ఇష్టమాయను. And the offering of his soul, that was a pleasure of God. ఆయన అపరాధ పరిహారార్థ బలిగా చేయడము ఆయనకెంతో ఇష్టముగా అయింది. And 11th verse he says, 11వ వచనంలో చెప్తుంది, he shall see of the travail of his soul and shall be satisfied. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. Because at the work of that cross, many were made righteous. ఎందుకంటే శిలువ మీద గావించబడిన కార్యమును బట్టి అనేకులు నీతిమంతులుగా తీర్చబడినారు. Now what was our condition? మన పరిస్థితి ఏంటండి? We will try to seek those things, then try to understand this great salvation. అటువంటి ఒకసారి మనం చూచుకొని ఈ గొప్ప రక్షణ గురించి మనం అర్థం చేసుకుంటాం. Romans 5, రోమా 5, Romans 5 please, రోమా 5వ అధ్యాయం అండి, and verse 12. 12వ వచనం. Wherefore, as by one man sin entered into the world, and death by sin, so death passed upon all men, for that all sin. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. So what happened in the Garden of Eden? అంటే ఏదైనా వనములో ఏమి జరిగింది? Here in 19th verse also there's some more you can understand. ఇక్కడ 19వ వచనంలో కూడా ఇంకొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. For by one man's disobedience many were made sinners, by the obedience of one shall many be made righteous. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. You and I have to have two gardens before us. మీరు నేను కూడా మన ఎదుట రెండు వనములు చూసుకోవాలి. One is the Garden of Eden. ఒకటేమో ఏదెను వనము, One is the Garden of Gethsemane. మరొకటేమో గెత్సెమనే వనం. There in the Garden of Eden, there's what? Disobedience. అక్కడ ఏదెను వనములేమో అవిధేయత జరిగింది. In the Garden of Gethsemane, Lord Jesus Christ obeyed to the will of God. గెత్సెమనే వనములో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క చిత్తమునకు విధేయత చూపించినారు. And Lord died in the Garden of Gethsemane before he going to the cross of Calvary. కలువరి శిలువ దగ్గరికి వెళ్ళక ముందే ప్రభువు వారు గెత్సెమనే అనే వనములో ఆయన అక్కడ మరణించినారు. He died to his will. ఆయన తన చిత్తమునకు చచ్చిపోయినాడు. That was a manifestation of the moral glory of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నైతికమైన మహిమ యొక్క ప్రత్యక్షతే అది. That is the cross of Calvary. అదే కలువరి శిలువ. He who knew no sin has to become sin for us. పాపమెరుగని ఆయన మన కొరకే పాపముగా అయిపోయినాడు. His holiness is beyond our knowledge. ఆయన పరిశుద్ధత మన గ్రహింపుకు చాలా His మించిపోయినది. purity, is too much to understand. ఆయన పవిత్రత ఏదైతే ఉందో అది అసలు మనం అర్థం చేసుకోలేమేమో. That Lord has to go to the cross of Calvary. ఆ ప్రభువు కలువరి శిలువ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. He has to shed his innocent blood. ఆయన ప్రశస్తమైన రక్తము, అమాయకమైన రక్తం మన కొరకు చిందించవలసి. He died on the cross. ఆయన శిలువ మీద మరణించినాడు. He was buried. ఆయన పాతి పెట్టబడినాడు. He rose again. ఆయన తిరిగి లేచినాడు. He's alive. ఆయన సజీవుడు. He's alive forevermore. ఆయన నిత్యత్వం వరకు సజీవుడు. That was a revelation John had seen. అదే యోహాను చూసిన ప్రత్యక్షత. I am alive. నేను సజీవుడను. I was dead. మరణించి తిని I'm an eternal one. నేను నిత్యము ఉండేవాడిని. That's why he says I am Alpha and Omega. అందుకనే ఆయన అంటాడు కదా, నేను ఆల్ఫాయు ఓమేగాయు. He lives in eternity. ఆయన నిత్యత్వం వరకు ఉండేవాడు. And Romans 5:21 says, రోమా 5:21 అంటుంది, that as sin hath reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord. ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. Grace reign through righteousness. నీతి మూలముగా కృప విస్తరించినది. I don't need to explain this now.
దీన్ని వివరించాల్సిన అవసరం లేదు. It's all because of eternal life. ఇదంతా కూడా నిత్య జీవము నిమిత్తమే. Beloved, as a church, ప్రియులారా, ఒక సంఘముగా, as a Carmel family, when we come closer to the cross of Calvary, కర్మేలు కుటుంబముగా మనమందరము కలువరి శిలువ దగ్గరికి వచ్చినప్పుడు what happened when the Lord went to the cross and what he had really have to pay the price to deliver us from this bondage of sin? అంటే ఆ కలువరి శిలువ దగ్గరికి ప్రభువారు వెళ్ళినప్పుడు ఏమయ్యింది, ఆయన అక్కడ మన పాపముల యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి ఏ క్రయము చెల్లించినాడో అది చూడాలి. It was not an ordinary death. అది సామాన్యమైన మరణము కాదు. It was a slow process. It was so humiliated. And he went to the cross with that pain and agony and the terrible sufferings on the cross of Calvary. ఎంతో అవమానించబడి ఎంతో భయంకరమైన వేదన గుండా ఆయనను నెమ్మదిగా తీసుకొని వెళ్ళి ఆ కలువరి శిలువ పైన ఎంతో హింస వేదన బాధతోటి ఆయన అక్కడ మరణించవలసి That's వచ్చింది. what we are going to see now. అదే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. Now the verses which we are going to see, ఇప్పుడు చూసే వచనాలు ఏవైతే ఉన్నాయో it will break your heart. మన హృదయాలను అవి విరగొట్టేవిగా ఉన్నాయి. And when the Holy Spirit God explains to you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మైన దేవుడు అవి వివరిస్తాడో it will be a spontaneous worship from your mouth. అప్పుడు మీ నోటి నుంచి అది ఉబికి వచ్చే ఆరాధనగా అయిపోతుంది. That is what the cross means. అదే సిలువకి అర్థం. The more when we come to know it, ఎప్పుడైతే ఆ సిలువ గురించి ఇంకా అధికంగా అర్థం చేసుకుంటామో we are eternally worshippers of this glorious Lord. ఈ మహిమాయుక్తమైన ప్రభువును నిత్యత్వం వరకు ఆరాధించే వారిగా అయిపోతాం. Turn with me to Colossians. నాతో పాటు కొలసీలకు రాసిన పత్రిక చూడండి. Colossians కొలసి chapter 2 రెండవ అధ్యాయము and verse 14 and 15, please. 14-15 వచనాలండి. Someone read it for me, please. ఎవరైనా దయచేసి చదవండి Loudly and quickly. Mm. 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 15th verse, someone in English? 15వ వచనాన్ని ఎవరైనా ఇంగ్లీష్లో చదవండి. Having disarmed principalities and powers, he made a public spectacle of them, triumphing over them in it. Triumphing over them. వారి మీద జయోత్సాహముతో What did he do? ఏం చేసినాడండి ఆయన? He nailed everything about our past on the cross of Calvary. మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. That means he made us so righteous by doing that. అంటే అది చేయడం ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చేసినాడు. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 2, please. హెబ్రీ 2వ అధ్యాయం అండి. We'll see more about that. దాని గురించి ఇంకా ఎక్కువ చూద్దాం. Hebrews chapter 2 verse 14. హెబ్రీ 2:14. Again, someone read it. ఎవరైనా దయచేసి చదవండి. Wow, what made him the Lord to come in flesh and blood? మన ప్రభు ఆయన రక్తమాంసములో ఇక్కడికి రావడానికి The author is కారణం giving ఏంటి? an explanation here. దానికి ఇక్కడ వివరణ ఇవ్వబడుతుంది. The power that had over death, ఆ మరణము మీద శక్తి కలిగినవాడు. he destroyed it. ఆ మరణమును ఆయన హతం చేసేసినాడు. That there is no more death on us. అంటే మన మీద ఇంకా ఈ మరణము లేదు. Not only that, అంతేకాదు, please turn with me to 1 John, please. నాతో పాటు యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. 1 John. John also gives some more detail. యోహాను ఇంకా కొన్ని వివరాలు మనకి ఇస్తున్నాడు. John, 1 John, యోహాను మొదటి పత్రిక chapter 3, 3వ అధ్యాయం verse 8. In the last part, 8వ వచనంలోని చివరి భాగంలో for this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. To destroy the works of the devil in us. అపవాది యొక్క క్రియలు మనలో
not only delivered us, మనల్ని విమోచించడమే కాదు, not only there is no death on us, మన మీద మరణం ఇంకా లేకుండా ఉండడమే He కాదు, made the works of the devil inactive in our lives. అపవాది యొక్క క్రియలన్నిటినీ కూడా మన జీవితంలో అవి పని చేయకుండా చేసినాడు. You can't separate the cross from the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నుండి సిలువను మనము వేరు చేయలేం. When you see the Lord, ప్రభువుని చూసినప్పుడు you also should have the revelation of the cross of Calvary. కలువరి సిలువ యొక్క ప్రత్యక్షతను కూడా మీరు చూడగలగాలి. Then only you will understand the deep love that Lord has for you. అప్పుడే ప్రభువారు మన పక్షంగా కలిగిన ఆ లోతైన ప్రేమను మీరు అర్థం చేసుకుంటారు. Come back to Hebrews, please. హెబ్రీయులకు మరి తిరిగి రండి. Come back Hebrews chapter 2, హెబ్రీ 2వ అధ్యాయము verse 9 and 10, please. 9, 10 వచనాలండి. Any language, someone read it? ఏదైనా భాషలో ఎవరైనా చదవండి. Tenth verse. 10వ వచనంలో Why did he go to the cross? ఆయన సిలువ దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు? Will someone answer me, please? ఎవరైనా జవాబు చెప్తారండి? Amen, beta. God bless you. In bringing many sons to glory. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చు నిమిత్తం. The author is not saying about forgiveness of sins, about death, about that, nothing like that. ఈ గ్రంథకర్త ఇక్కడ పాప క్షమాపణ గురించి, మరణము గురించి, అటువంటి దాని గురించి ఏది కూడా చెప్పట్లేదు. Everything you put in a nutshell, you will understand this. ఇదంతా కూడా క్లుప్తంగా చూసినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది. Why did the Lord go to the cross? ప్రభువు వారు సిలువ దగ్గరికి ఎందుకు వెళ్ళినారు? Why he has to pay the price and such a terrible death on the cross? అంత భయంకరమైన వేదనతో కూడిన మరణము, ఆ శిలువ మీద అంత గొప్ప క్రయము ఎందుకు చెల్లించవలసి వచ్చింది? Only bringing me into that glorious eternity. అంటే ఆ మహిమలోనికి, ఆ నిత్యత్వంలో ఉండే మహిమలోనికి మనల్ని తీసుకురావడానికి. That's why this cross gives us victory in our day-to-day life. అందుకనే ఈ సిలువే మన అనుదిన జీవితంలో మనకు విజయాన్ని ఇస్తూ ఉంటుంది. And that's what the experience of Paul in his life. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా అదే అనుభూతి కలిగిన వాడుగా ఉన్నాడు. What made him to live a triumphant life? ఆయన విజయోత్సాహమైన జీవితాన్ని ఎలాగా జీవించగలిగినాడు? A glorious Christian victorious life. ఎంతో మహిమాయుక్తమైన క్రైస్తవ విజయవంతమైన జీవితమును జీవించగలిగినాడు. We will see that in the table message. అది మనం బల్ల వర్తమానంలో చూసుకుందాం. Just see one verse. ఇంకొక వచనం చూడండి. 1 Corinthians. కొరింథీయులకు రాసిన Very మొదటి పత్రిక. familiar verse. ఇది చాలా పరిచయమైన వచనం. 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 15 15వ అధ్యాయం and verse 57, please. 57వ వచనం అండి. Yeah. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. We give glory to this glorious God. ఈ మహిమాయుక్తమైన ప్రభువుకు మనము మహిమను చెల్లించేవారుగా He ఉంటున్నాం. made us victorious people. మనలను విజయవంతులైన వారిగా చేసినాడు. To make us victorious people, మనలను విజయవంతులుగా, జయవంతులుగా చేయడానికి, to give us a glorious hope, ఒక మహిమాయుక్తమైన నిరీక్షణను ఇవ్వడానికి, to give us a glorious future, ఒక మహిమాయుక్తమైన భవిష్యత్తును ఇవ్వడానికి Lord Jesus Christ has to pay a high price on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ఎంతో గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చింది. Revelation 5. ప్రకటన 5. Revelation 5, ప్రకటన 5 verse 13 and 14, please. Someone read it. 13, 14 వచనాలు ఎవరైనా చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు 5, వినును. 5, 13 and 14. 5వ అధ్యాయము 13, 14 వచనాలు. In English it says, they worship him.
ఇక్కడ ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి అని ఇంగ్లీష్ లో అది వారు ఆరాధించిరి అని ఉంది. In heaven, in earth, in the deep seas, ఈ పరలోకము all the creation is worshiping this glorious God. పరలోకమందు భూమి మీద సముద్రము కింద ఈ సృష్టి అంతా కూడా వారు దేవుని దగ్గర సాగిలపడి ఆయనను ఆరాధించినారు. We always say, right, you are worshipped by the angels constantly, day and night, 24/7, right? మనము మన ప్రార్థనలో ఆరాధనలో అంటూ ఉంటాం కదండి, ప్రభువా మీరు 24 గంటలు ఆ దేవదూతల చేత పరిశుద్ధుడు అని ఆరాధించబడుతూ ఉంటారు కదా. But our worship is something different. అయితే మన ఆరాధన వాటన్నిటికంటే వేరైనది. The angels, they are created, they just worship the Lord, right? ఇప్పుడు ఈ దేవదూతలు సృష్టించబడింది దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి. But our worship is something unique. అయితే మన ఆరాధన ఎంతో అసమానమైనది. They are made holy, వాళ్ళేమో పరిశుద్ధులుగా చేయబడినారు, but we were born in sin. అయితే మనమేమో పాపములో జన్మించినాం. We lived in sin. మనం పాపములో జీవించినాం. We were ungodly, unprofitable. మనము దేవునికి విరోధులుగా ప్రయోజనము లేనివారుగా ఉండినాం. Sinners, qualified sinners, doomed for hell. మనము పాపులుగా ఉండి నరకానికే పాత్రులుగా ఉండినాం. Paul says we were enemies to God. పౌలు అంటున్నాడు కదా, దేవునికి మేము శత్రువులుగా ఉన్నప్పుడు. But there is a great transformation. అయితే మనలో గొప్ప మార్పు, రూపాంతరం కలిగింది. There is a victory now. మన జీవితాల్లో ఇప్పుడు జయము, విజయం ఉంది. There is a meaning of life in this world. ఈ లోకంలో జీవిస్తున్న ఈ బ్రతుకుకి కూడా అర్థం వచ్చింది. One fine day, ఒక రోజు as the Lord promised, ప్రభువారు వాగ్దానం చేసినట్టే He is going to return. ఆయన తిరిగి రానై ఉన్నాడు. The glorious church is waiting for that blessed promise. అటువంటి వాగ్దానపు నెరవేర్పునకు ఈ మహిమాయుక్తమైన సంఘము వేచి చూస్తుంది. Paul says, పౌలు so అంటున్నాడు, shall be we ever with Him. ఆయనతోటి మనము కూడా సదాకాలము ఉందుము. Eternity to eternity. నిత్యత్వం వరకు ఆయనతోటి ఉంటాం. A glorious kingdom is waiting for us. మహిమాయుక్తమైన రాజ్యము మన కోసము సిద్ధపరచబడి ఉంది. After that, ఆ తరువాత everlasting to everlasting, we are going to be God with God. నిత్యత్వము వరకు కూడా శాశ్వత కాలము మనము దేవునితో సదాకాలము ఉండనే ఉంటున్నాం. That when you read this passage, ఈ భాగాలన్నీ కూడా మీరు చదువుతున్నప్పుడు it is a picture of eternity. అది నిత్యత్వం వరొక దృశ్యంగా మనం చూడొచ్చు. And that was a spontaneous worship there, bringing forth this glorious God. అక్కడ ఉన్న పాటున వారు ఆరాధనతో తీసుకొని వచ్చి దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు. They fell at the feet of the Lord. దేవుని యొక్క పాదాల దగ్గర సాగిలపడినారు. John fell at the feet of the Lord Jesus Christ. యోహాను యేసుక్రీస్తు ప్రభువారి పాదాల యొద్ద సాగిలపడినాడు. Why? ఎందుకు? He was in the Spirit. He was ఆయన in the, ఆత్మావశుడై ఉండినాడు. he was in the Spirit. ఆయన ఆత్మావశుడై ఉండినాడు. This morning, ఈ ఉదయకాలం if you are in the Spirit, మీరు కూడా ఆత్మావశులై ఉంటే, if you have encountered this glorious Lord Jesus Christ, ఈ మహిమాయుక్తమైన యేసుక్రీస్తుని మీరు కూడా ఎదుర్కొన్న వారై ఉంటే, you will be the first person to worship this glorious God. ఆరాధించడానికి, ఈ మహిమాయుక్తమైన ప్రభుని ఆరాధించడానికి మీరే మొదటి వారుగా ఉంటారు. May the Lord help us to worship. ప్రభు మనకు సహాయం చేయనుగాక.